నమస్కారం. భారతదేశం యొక్క పరమోన్నత అధికారాన్ని ప్రశ్నించే విధంగా పంజాబ్‌లోని కొంతమంది సిక్ విఘటనవాదులు ఖాలిస్తాన్ అనే ఒక రాజ్యాన్ని అక్కడ రూపొందించాలని చాలా కాలంగా వాళ్ళు ప్రయత్నాలు, కుతంత్రాలు చేస్తూనే ఉన్నారు. అదే విధంగా సంపూర్ణమైనటువంటిది, సువిశాలమైనటువంటి ఒక కాశ్మీర్ పాకిస్తాన్ సహాయంతో రూపొందించాలని కాశ్మీర్‌లోని కొంతమంది తీవ్రవాదులు, తీవ్రవాద సంఘాలు మరోవైపు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. అయితే ఇలాంటి విఘటనవాదులను, తీవ్రవాదులను అణిచివేయడానికి భారతదేశానికి ఏ దేశం యొక్క సహాయము అవసరం లేదు. శక్తి అంతకంటే అవసరం లేదు. వాళ్ళు మన భారతదేశ ప్రభుత్వం అది సఫలీకృతంగా సాధిస్తూ ఇలాంటి తీవ్రవాదులను, వికటవాదులను అణిచివేయడంలో సాఫల్యం పొందుతూ ఉంది కూడా. ఇంకొక వైపు ఈశాన్య రాష్ట్రాలను విభజించి బంగ్లాదేశ్ లాంటి దేశంతో కలుపుకొని ఒక రాజ్యాన్ని అక్కడ స్థాపించాలని కొంతమంది తీవ్రవాదులు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా తక్కువేమి కాదు. అన్నిటినీ చాలా సులభంగా అణిచివేయడానికి భారతదేశంలోని ప్రభుత్వాలు పూర్తి సాఫల్యం పొందుతున్నాయన్నది వాస్తవం. ఇలాంటి తీవ్రవాదులను పూర్తిగా అణిచివేయడానికి భారత ప్రభుత్వానికి ఆ శక్తి, ఆ ఇచ్ఛాశక్తి ఉన్నదన్నది కూడా వాస్తవం. ఈ కేవలం భారతదేశానికి ఉన్నటువంటి సమస్య మాత్రమే కాదు, ప్రపంచంలోని చాలా దేశాల్లో ఉన్నటువంటి సమస్యలే ఇవి. చాలా దేశాల్లోనూ ఇలాంటి విఘటనవాదులు ఆయా దేశాల్లో కొంత స్వాతంత్ర రాజ్యాలను ఏర్పాటు చేయాలని వాళ్ళ ఉనికిని వాళ్ళ కారణాల వల్ల వాళ్ళు ప్రయత్నాలు చేయడం కూడా సర్వసాధారణమైనటువంటి ఈ కాలఘట్టంలో. అయితే చాలా దేశాల్లో ఇలాంటి కొన్ని తీవ్రవాద సంఘాలు లేకపోతే అక్కడ ఉన్నటువంటి కొంతమంది విఘటనవాదులు చేస్తున్నటువంటి ప్రయత్నాలను ఆయా దేశాలకు వాళ్ళను అణిచివేయడానికి వేరే ఏ దేశాల యొక్క సహాయం లేకుండానే వాళ్ళు అది సాధించగలుగుతున్నారు. కానీ కొన్ని పాశ్చాత్య దేశాల్లో తీవ్రవాదులు లేకుండా ఏ కలాపము సృష్టించకుండా కేవలం జనకీయ ప్రక్షోభం వల్ల కూడా కొన్ని ఆయా రాజ్యాల్లో కొన్ని ప్రాంతాలను వేరుపరిచి ఒక రాజ్య స్థాపన చేయాలన్న సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం పాశ్చాత్య దేశాల్లో చాలా చూస్తూ ఉన్నాం. స్పెయిన్ అన్న దేశాన్ని విభజించి బార్సిలోనా ఆస్థానం చేసుకొని క్యాటలాండ్ అన్న ఒక దేశాన్ని రూపొందించుకోవాలని ఈ జనకీయ ప్రక్షోభం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్న దృశ్యాలను మనం చాలా కాలంగా వీక్షిస్తూనే ఉన్నాం. స్పెయిన్లోని ఎక్కువ శాతం జనాభా ఈ క్యాటలాండ్ అన్న దేశాన్ని రూపొందించుకోవాలన్న సంకల్పంతోనే ఉన్నారన్నది కూడా బహుశా అది కాస్త వాస్తవం కావచ్చు. కెనడా అన్న దేశంలో కూడా దాదాపుగా ఒక 10 రాజ్యాలైన స్వతంత్రంగా రూపొందించుకోవాలని కొంతమంది విఘటనవాదులు అక్కడ కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. బహుశా ఇలాంటి ప్రక్షోభాలు లేనటువంటి దేశం ప్రపంచంలో ఉందా అంటే నిజంగా మనం భూతద్దం పట్టి వెతుకోవాల్సి వస్తుందేమో. కానీ కొన్ని సందర్భాల్లో ఇలాంటి జనకీయ ప్రక్షోభం పెరిగి ఆయా దేశాల్లో కొన్ని రాజ్యాలు రూపొందించినటువంటి చరిత్ర కూడా ప్రపంచంలో లేకపోలేదు. దీన్ని అనుకూలం చేసుకునే దీన్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకునే ఈ విఘటనవాదులు, తీవ్రవాదులు ఆయా దేశాల్లో ఇలాంటి ఒక స్వతంత్ర రాజ్యాలు ఏర్పరచుకోవడానికి ఈ తీవ్రవాదంతోనూ కలాపాలు సృష్టించో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలను కృతమయ్యాయన్నది కూడా వాస్తవం. ప్రపంచంలోని 195 దేశాల్లో 2 దేశాలు తప్ప, ఒకటి ఫలస్తీన్ మరియు వాటికాన్ అనే దేశాలకు సంపూర్ణ రాజ్య పదవి లేదు. మిగతా దేశాల్లో దాదాపుగా ఇందులో ఎక్కువ శాతం ఇలాంటి కలాపాలను, ఇలాంటి విఘటనవాదులతో నిండి ఉన్నదని చెప్పడానికి ఆశ్చర్యమేమీ లేదు. అయితే ఈ 191 దేశాలతో ఏర్పరచబడినటువంటి యునైటెడ్ నేషన్స్ కూడా ఇలాంటి వాటికి ఇలాంటి విఘటనవాదులకు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వడానికి వాళ్ళు చాలా సందర్భాల్లోనూ నిరాకరిస్తున్నటువంటిది కూడా వాస్తవం. అందుకేనేమో 34 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయబడినటువంటి సోమాలియా ల్యాండ్ అనే ఒక దేశానికి
వాళ్లకు స్వంతంగా భరణాధికారులు ఉన్నప్పటికీ, స్వంతంగా సైన్యం ఉన్నప్పటికీ, స్వంతంగా వాళ్లకు నాణ్యం అంటే కరెన్సీ ఉన్నప్పటికీ, ఈ ఐక్యరాజ్య సమితి అన్నది ఇంకా వాళ్లకు అంగీకారం ఇవ్వలేకపోవడానికి కారణం బహుశా అదే అయి ఉండవచ్చు. సోమాలియా ల్యాండ్ కు దశాబ్దాల చరిత్ర ఉన్నటువంటి దేశమే ఇది. సోమాలియాతో చేరి ఉన్నటువంటి దేశం కాబట్టి చాలా సందర్భాల్లో ఈ సోమాలియాతో ఉన్నటువంటి ఆ కలహాలు సృష్టించడం, కలాపాలు ఉండడం, వాళ్ళు దాన్ని అంగీకరించకపోవడం, ఇవన్నీ జరిగిన తర్వాత 1991లో సోమాలియా ల్యాండ్ అని ఒక స్వతంత్ర దేశం రూపొందించబడింది. ఇప్పటికీ 34 సంవత్సరాలు అయినప్పటికీ ప్రపంచంలోని ఏ దేశం కూడా దాన్ని అధికారికంగా అంగీకరించడానికి ముందుకు రాలేదు, అంగీకరించబడలేదు. ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి కూడా దాన్ని స్వతంత్ర రాజ్యంగా అంగీకరించలేదు. వాళ్ళ దగ్గర స్వతంత్రంగా వాళ్లకు సైన్యం ఉన్నప్పటికీ, స్వతంత్రంగా వాళ్లకు నాణ్యం ఉన్నప్పటికీ, వాళ్లకు అన్ని ఉన్నప్పటికీ ఐక్యరాజ్య సమితి కూడా వాళ్లను ఇంతవరకు అంగీకరించలేదు. ప్రపంచంలోని ఏ దేశం కూడా ముందుకొచ్చి వాళ్లను అంగీకరించలేదు. ప్రపంచంలోని ఏ దేశం కూడా వాళ్లను ఒక అధికారిక దేశంగా అంగీకరించకపోయినప్పటికీ 34 సంవత్సరాల నుంచి వాళ్ళు ఈ స్వతంత్ర రాజ్యంగానే వ్యవహరిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి ఈ తరుణంలో హఠాత్తుగా నాటకీయంగా నిన్న రాత్రి బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ యొక్క ప్రధాని రంగంలోకి దిగి మేము ఈ సోమాలియా ల్యాండ్ అన్న దేశాన్ని మేము అంగీకరిస్తున్నామని, వాళ్లతో మేము న్యాయతంత్రమైనటువంటి బంధాలు ఏర్పరచుకుంటామని, మా దేశంలోను వాళ్ళ ఎంబసీ, వాళ్ళ దేశంలోను మా ఎంబసీ ప్రవర్తించే విధంగా ఇప్పుడు మేము ముందుకెళ్తామని ఆ సోమాలియా ల్యాండ్ యొక్క ప్రధానమంత్రిని మా దేశంలోకి స్వాగతిస్తున్నామని వాళ్ళను అక్కడ ఆహ్వానించి సందేశాన్ని ప్రపంచం ముందు నిన్న రాత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రకటించిన తర్వాత సౌదీ అరబ్ గాని, యుఏఈ గాని మౌనం వహించినప్పటికీ ఖతర్ మరియు ఈజిప్ట్ మాత్రం దీన్ని ఎదుర్కొన్నాయి. తుర్కీ, ఇరాక్, ఇరాన్ లాంటి దేశాలు చాలా శక్తివంతంగా మేము ఎదుర్కొంటామని, ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని అంగీకరించేది లేదని వాళ్ళు వ్యాఖ్యానించారు. దిమ్మ తిరిగిన సోమాలియా ఒకవైపు ఈజిప్ట్తోనూ, మరోవైపు తుర్కీతోనూ వాళ్ళు గూఢాలోచనలు నడుపుతున్నారు. అయితే చాలా ఆశ్చర్యజనకంగా అమెరికా యొక్క ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ సోమాలియా ల్యాండ్ అన్న దేశాన్ని ఇజ్రాయిల్ అంగీకరించినటువంటి దాన్ని మేము ఎదుర్కొంటామని, మేము కూడా దాన్ని అంగీకరించమని ఆయన మరో బాంబు పేల్చాడు. చాలా పెద్ద గూఢాలోచనలతో లేదా చాలా పెద్ద రాజకీయ ఆలోచనలతో నాటకీయంగా బెంజమిన్ నెతన్యాహు ఈ ప్రఖ్యాపనం చేశారన్నది వాస్తవం. అయితే అమెరికా దీన్ని ఎదుర్కోవడానికి బహుశా కొన్ని కారణాలు ఉండవచ్చు. ఎందుకంటే ఇది ఎప్పుడైతే ఇజ్రాయిల్ మరియు అమెరికా ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు కలిసి తీసుకుంటున్నప్పటికీ, అది ప్రపంచం అందరికీ తెలిసినప్పటికీ, చాలా వాటికి అమెరికా ఇజ్రాయిల్తో మద్దతు పలుకుతున్నప్పటికీ, ఈ విషయంలో ఎందుకంటే ఈ 34 సంవత్సరాల్లో కూడా అమెరికా అన్న దేశం ఈ సోమాలియా ల్యాండ్ అన్న దేశాన్ని అంగీకరించలేదు. వాళ్ళు ఒక దేశంగా వాళ్లకు అధికారిక ముద్ర కలిగించడం లేదు. కానీ హఠాత్తుగా నాటకీయంగా బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగి దీన్ని మేము అంగీకరిస్తామని ప్రఖ్యాపించినప్పుడు బహుశా ఇది మెల్లమెల్లగా కొంతకాలం తర్వాత అమెరికా కూడా అంగీకరించడానికి సాధ్యత ఉంది. అలాగే ఈ ఇస్లామిక రాజ్యాలు సౌదీ అరేబియా, యుఏఈ కూడా దీన్ని అంగీకరించి ముద్ర వేయడానికి సాధ్యతలు చాలా కనిపిస్తూ ఉన్నాయి. అయితే బెంజమిన్ నెతన్యాహు ఎందుకంటే ఇంతకు ముందు కొన్ని దేశాల్లో ఎవరైతే ఈ హమాస్ తీవ్రవాదులను వెనకేసుకుని వచ్చి అక్కడ ఫలస్తీన్ కోసం సానుభూతి ప్రకటించినట్టుగా నటిస్తూ ఇస్లామిక తీవ్రవాదాన్ని వాళ్ళు ప్రోత్సహిస్తూ, హమాస్ తీవ్రవాదులను ప్రోత్సహిస్తూ చేసినటువంటి ప్రయత్నాలను వాళ్లకు విఘాతం కలిగించడానికి ఒక విమానం నిండా ఫలస్తీనులను నింపి ఆ విమానం తీసుకెళ్లి ఆయా దేశాల్లో వదిలేసినటువంటి సంఘటనలు కూడా మనకు గుర్తున్నాయి. సోమాలియా ల్యాండ్ అనే రెండు దేశాలు కూడా 94% ముస్లింలు నివసించే దేశాలు.
అది ప్రపంచంలో అందరికీ తెలిసినటువంటి విషయం. ఈ విభజించి పాలించడం అనే బ్రిటిష్ వాళ్ళ యొక్క తంత్రాన్ని అనుసరించిన విధంగానే ఈ బెంజమిన్ నెతన్యాహు కూడా ఇప్పుడు ఈ 2 ముస్లిం రాజ్యాలను, అందులో నుంచి చాలా కాలంగా ముస్లిం రాజ్యాలు అంగీకరించినటువంటి ఒక దేశాన్ని తను ఇప్పుడు అంగీకరిస్తూ వాళ్ళను విభజించి తన యొక్క రూపొందించినటువంటి కొన్ని పథకాలకు అమలు చేయడానికి బహుశా ఆయనే నాటకీయంగా దీన్ని తంత్రపరంగానే ఈయన దీన్ని అంగీకరించినట్టుగా కనిపిస్తూ ఉంది. ఒకవైపు అమెరికా దీని గురించి అసమ్మతి వ్యక్తపరుస్తున్నప్పటికీ దీని వెనకాల పెద్ద గూఢాలోచన ఉందని, ఇప్పుడు బయటికి అమెరికా చూపిస్తున్నటువంటి ఈ అసమ్మతికి ప్రసక్తి లేదని, కొన్ని రోజుల తర్వాత అమెరికా దీన్ని అంగీకరిస్తుందని, ఈ సోమాలియా ల్యాండ్ అన్న దేశాన్ని అంగీకరించి నెతన్యాహు ఈ ఫలస్తీనీయులందరినీ తీసుకెళ్లి ఆ దేశంలోకి పంపించడానికి పెద్ద గూఢాలోచన చేశారని అల్ జజీరా అన్న ఈ టీవీ ఛానల్ వ్యాఖ్యానిస్తుంది. అయితే ఇప్పటి వరకు మాత్రం సోమాలియా ల్యాండ్ యొక్క అధికారులు కానీ, ఇటు ఇజ్రాయిల్ కానీ దీని గురించి ఏ మాత్రం సమాధానం చెప్పలేదు, మౌనమే వహించారు. ఇలాంటి వ్యాఖ్యలు అల్ జజీరా మాత్రమే కాకుండా ఒక సామూహిక మాధ్యమాల్లో కూడా ప్రచురించబడుతున్నాయి. అయితే కాలం గడిచే కొద్దీ కొంతకాలానికి బహుశా అమెరికా కూడా దీన్ని అంగీకరించవచ్చు, ఇస్లామిక రాజ్యాలు కూడా అంగీకరించవచ్చు. మొత్తం నెతన్యాహు ఏదైతే ఆలోచించి ఈ పథకాన్ని ముందుంచారో అది బహుశా సాధించడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దక్షిణాఫ్రికా అనే రాజ్యం ఎలాగైతే ఫలస్తీన్లపై సానుభూతి చూపించినట్టు నటించి ఇస్లామిక తీవ్రవాదాన్ని ప్రోత్సహించి హమాస్ తీవ్రవాదులను ఎలా ప్రోత్సహించిందో, అది మనసులో పెట్టుకున్నటువంటి ఇజ్రాయిల్ అన్న దేశం సందర్భం వచ్చినప్పుడు ఒక విమానం నిండా ఫలస్తీనులను నింపేసి అది ఈ దేశంలోకి తీసుకువెళ్ళి వదిలేసినటువంటి సంఘటన కూడా మనకు గుర్తు ఉండవచ్చు. అలా వీళ్ళు తమ యొక్క ప్రతీకారాన్ని ఇజ్రాయిల్ ఆ విధంగా తీర్చుకున్నటువంటి సంఘటన వీళ్ళు గుర్తుంచుకుంటే మంచిదని నా యొక్క అభిప్రాయం. ఇప్పుడు ఆఫ్రికా కూడా చాలా శక్తివంతంగా దీన్ని ప్రతీకరించి ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని ఇదే అంగీకరించమని వాళ్ళు ప్రఖ్యాపించారు. అయినా సరే రాబోయే కాలంలో ఇవన్నీ అంగీకరించబడతాయని, ఇజ్రాయిల్ చేసిందే న్యాయమని, ఇజ్రాయిల్ తంత్రపరంగా ఎంత నాటకీయంగా ఇది హఠాత్తుగా ఇది అంగీకరించి ఇది ఒక తేనె తెట్టును ఎలా కదిపేసిందో బహుశా మనం భవిష్యత్తులో చూడబోతున్నాం. రాబోయే కాలంలో దీని పరిణామాలు ఎలా ఉంటాయన్నది మనం వీక్షించి దీని మీద మరో వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తాను. జై హింద్, జై భారత్.